సంబంధించి ఆంధ్రప్రదేశ్కి 512 అలాగే తెలంగాణకి 299 టీఎంసీలు రెండు ప్రభుత్వాలు అంగీకారం చేశాయి, సంతకాలు చేశాయి. కాబట్టే దానికి సంబంధించి ప్రాజెక్టులు అప్పగించాలి అనేది అయితే చెప్తున్నారో, మేము ఒప్పుకోలేదు అనేది గత ప్రభుత్వం అప్పుడు చెప్తోంది. ఇప్పటికి కూడా నీటి వాటాలు తేలకపోతే మేము ఒప్పజెప్పమని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తుంది. అసలు మొత్తానికి ఓవరాల్గా ఏం జరుగుతుంది? ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ. కాబట్టి ఏం జరిగింది రెండు రాష్ట్రాల మధ్య? అంటే నేను ఒకటి వీళ్ళని సూటిగా అడుగుతున్నాను. తూతూ మై అంటున్నారు కదా వీళ్ళు. రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేటువంటిది అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు దాంట్లో ఉంటారు, కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు దాంట్లో ఉంటారు కదా. ప్రాపర్ గా నిబంధనల మేరకు ఏదైతే వాటాల మేరకు నీటి పంపిణీ అనేటువంటి జరుగుతుంది కదా, ఆ నీటి పంపిణీ ఏదైతే కేటాయించబడినటువంటి నీటి పంపిణీ జరపడమే వాటి విధి కదా. వీరు ఈ బోర్డు ఉంటే బోర్డు లేకుంటే పోలీసులను పెట్టి ఇక్కడ అక్కడ భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలకు అవకాశం ఉంటుంది కదా. నేను ఇంకొకటి అడుగుతా ఉన్నాను. అసలు ఇందాక సుదీర్ఘంగా మాట్లాడింది నేను అనుకుంటాను బీఆర్ఎస్ ప్రతినిధిని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఢిల్లీలో జలవనరుల శాఖ మంత్రి మీటింగ్ పెడితే ఏది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు పిలిచినప్పుడు పెడితే ముఖ్యమంత్రి గారు అక్కడికి ఎందుకు పోలేదో ఆయన వివరణ ఇవ్వాలి. ఆ టెండర్ పూర్తయిన తర్వాత ఇంకొక మెగా కంపెనీ అవి టెండర్లు చేజిక్కించుకున్న తర్వాత మళ్ళా పెట్టిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు పోయినరు. దీని ఉద్దేశం తెలంగాణ అంటే ఉద్దేశం ఏంది? తెలంగాణ ప్రజలను ఏం చేద్దామని ఒకటి. రెండో విషయం, అసలు ఇకపోతే తెలంగాణకు సంబంధించి 10 సంవత్సరాల అధికారంలో కూడా తెలంగాణలో ప్రారంభించినటువంటి ఏ ప్రాజెక్టు కన్నా అంతకుముందు ప్రారంభించుకున్నటువంటి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వచ్చినాయి తప్పితే 90% పూర్తయినటువంటి ప్రాజెక్టుల నుంచి ఏమన్నా నీళ్లు వచ్చినాయి తప్పితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళు ఏమన్నా ప్రారంభించిన ప్రాజెక్టులు ఏమన్నా ఒక టీఎంసీ నీళ్ళన్న ఇచ్చిందా అని నేను అడుగుతాను. ఇకపోతే మనం తెలంగాణ రాష్ట్రము ఎందుకు తెచ్చుకోవడం జరిగింది, ఎందుకు పోరాటం జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లలో సరైనటువంటి వాటా రావాలా అనేటువంటి. ప్రధానంగా కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి పాలమూరు జిల్లా కానీ కొంత భాగం నల్గొండ జిల్లాకు కానీ సాగునీళ్లు లేవు, తాగునీళ్లు లేవు అనేటువంటిది ప్రధానంగా చోటు చేసుకున్నటువంటి అంశం. అంటే సుదీర్ఘంగా ఈ విషయంలో వివక్షకు గురైంది అనేటువంటి భావన నుంచి తెలంగాణ ఉద్యమం అనేటువంటి వచ్చింది, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇటుకి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ. మరి 830 అడుగుల లోతు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రోజుకు 8 టీఎంసీ లిఫ్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఏంటండి? దానికి నిర్లక్ష్యం చేసింది ఏ ప్రభుత్వం అండి? గతంలో మొన్న అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాదా? అంతకుముందు మన పోరాటం ఏ ప్రభుత్వాల మీద జరిగిందండి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద జరిగింది కాదా పోరాటం? దాని మీద పోరాటంలోనే ఉద్యమం ఇది కదా. అంటే ఇద్దరు కూడా తమ లోపాలను తమ దోషాలను పక్కకు పెట్టుకోవడానికి కోసం ఇవాళ ఆ తూతూ మై అని అసలు పాపాలను పక్కన పెట్టుకోవడం కోసం ఇవాళ విషయాన్ని మరో పక్కదారి పట్టించడం కోసం ఈ రకంగా భాష్యాలు చెప్పుకుంటున్నారు, ఈ రకంగా మాటలు మాట్లాడుతున్నారు, ఈ రకంగా మాటలు పరిదాటి మాట్లాడుతున్నారు, అసలు విషయాన్ని పక్కదో పట్టిస్తున్నారు. కాంగ్రెస్ సుదీర్ఘంగా కేంద్రంలో అధికారంలో ఎక్కడైతే మహానది జలాలు పుష్కలంగా ఉన్నటువంటి దగ్గర, ఎక్కడైతే గోదావరి జలాలు ఏటా 1400 టీఎంసీలు 1500 టీఎంసీల నుంచి 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ నదుల అనుసంధానం గురించి ఎప్పుడన్నా ఆలోచించిందా అండి? ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నదుల అనుసంధానానికి నడుము కట్టింది. ఎక్కడైతే నీళ్ళు అధికంగా ఉన్నాయో, ఎక్కడైతే నీళ్ళ కొరత ఉన్నదో అక్కడికి ఆ నీళ్లను అందించేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. దీనివల్ల మరి తప్పనిసరిగా ఇప్పుడు ఈ యొక్క వాటాల ద్వారా పాలమూరు జిల్లా పచ్చబడుతుంది. నదుల అనుసంధానం ద్వారా
ఏదైతే వాటర్ స్కేర్సిటీ రాయలసీమ చివరి జిల్లాలకు ఉన్నదో వాటికి కూడా నీళ్ళు అందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వీళ్ళు యోజనాబద్ధంగా ఒక విజనరీతో ఆలోచించకుండా మరి వ్యవహరించడమే ఈ లోపానికి కారణం. ఇవాళ తమ లోపాలను పక్కన పట్టించడం కోసం ఈ రకమైనటువంటి వాదం వితండవాదం అదుపు తప్పిన మాటలు మాట్లాడుతూ ఈ యొక్క ప్రజలను మరి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయాలను మరుగున పరిచేటువంటి ప్రయత్నం. రైట్. సుధీర్ రెడ్డి గారు, ఇక్కడ తప్పు ఎవరిది, పాపం ఎవరిది, ఎవరేం చేస్తున్నారు?